సిరీస్ లో హీరోకున్నన్ని ప్రాబ్లమ్స్ నేను ఎక్కడా చూడలేదు భయ్య. ఇతని పేరే కైల్ టర్నర్. తన బాబు చనిపోతాడు. ఈ కారణంతో తన భార్య ఇతనికి డైవర్స్ ఇచ్చి వేరే మ్యారేజ్ చేసుకుంటుంది. కొన్ని సార్లు తన బాబు తనతోనే ఉన్నాడని ఒక మెంటల్ ఇల్యూజన్ లో ఉంటాడు. ఇలాంటి మెంటల్ కండిషన్ లో ఉన్న హీరో యోస్మైట్ నేషనల్ పార్క్ అనే అడవిలో ఒక పోలీస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తాడు. ఇంకా స్టోరీ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ ఎపిసోడ్ ఓపెనింగ్ సీన్ లోనే ఇద్దరు ఫ్రెండ్స్ హిల్ క్లైంబింగ్ చేయడానికి ఆ అడవికి వస్తారు. కొండ మీద నుంచి హిల్ క్లైంబింగ్ చేస్తున్న టైంలో ఈ ఫ్రెండ్స్ ఇద్దరికి మధ్యలో కనెక్టింగ్ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ కనెక్టింగ్ థ్రెడ్ మీద సడన్ గా ఒక బాడీ వచ్చి పడుతుంది. అది కూడా ఒక లేడీది. పడటమే తను చనిపోయి ఉంటుంది. వీళ్ళు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తారు. ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కైల్ టర్నర్ ని అపాయింట్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఆ స్పాట్ కి వస్తాడు. ఇక్కడ ఈ పర్టికులర్ సీన్ చూస్తే మనకు అర్థం అవుతుంది తనకి వర్క్ పట్ల ఎంత డెడికేషన్ ఉంది అనేది. తను బాడీని పైకి తీసుకొచ్చిన తర్వాత అబ్జర్వేషన్ చేయొచ్చు, కానీ కిందకి దిగి అక్కడ ప్రతి ఒక్క క్లూని పిన్ టు పిన్ చెక్ చేస్తాడు. అక్కడ ఉన్న పోలీసుల్లోనే మనకు పర్టికులర్ గా ఈ షాట్ చూపిస్తారు. ఇక్కడ ఉన్న క్యారెక్టర్ పేరు నయా వాస్క్విజ్. తిను టర్నర్ కి సపోర్టింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని కలెక్ట్ చేస్తారు. ఇక్కడ మనకు ఒక కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది. టర్నర్ కి పైన ఆఫీసర్ అయిన క్యామ్నీల్ అనే కొత్త క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ క్యారెక్టర్ కి సిరీస్ లో చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ ఆఫీసర్ కైల్ కి ఎమోషనల్ గా, ప్రొఫెషనల్ గా చాలా హెల్ప్ చేస్తాడు. ఫ్యామిలీతో కూడా కొంచెం అటాచ్మెంట్ ఎక్కువగానే ఉంటుంది ఈ క్యారెక్టర్ తో. తన వైఫ్ తో డైవర్స్ తీసుకున్నప్పటికీ చనిపోయిన తన కొడుకు అయిన క్యాలబ్ గురించి వీళ్ళిద్దరూ ఎమోషనల్ గా డిస్కస్ చేసుకుంటూనే ఉంటారు పరస్పరం. టర్నర్ అలాగే నాయా కలిసి ఇన్వెస్టిగేషన్ చేయడానికి స్పాట్ కి వెళ్తారు. అక్కడ ఉన్న ప్రతి ఎవిడెన్స్ ని పిన్ టు పిన్ చెక్ చేసిన వీళ్ళకి ఒక కొత్త లీడ్ దొరుకుతుంది. అక్కడ ఒక స్టోన్ కి బుల్లెట్ వచ్చి తగిలిన మార్క్స్ కనిపిస్తాయి. ఆ ప్లేస్ మొత్తాన్ని క్లియర్ గా సెర్చ్ చేస్తే వీళ్ళకి ఒక బుల్లెట్ దొరుకుతుంది. ఇటు ఫోరెన్సిక్ టీం నుంచి కూడా టర్నర్ కి ఫోన్ వస్తుంది. లెఫ్ట్ సైడ్ బాడీకి తగిలిన గాయంలో బుల్లెట్ కూడా ఉందని ఫోరెన్సిక్ టీం వాళ్ళు చెప్తారు. సో టర్నర్ అప్పటి వరకు ఇది ఒక ఆత్మహత్య అనే కోణాన్ని వదిలిపెట్టి ఒక మర్డర్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు. డ్యూటీ కంప్లీట్ చేసుకుని ఇంటికి వచ్చిన టర్నర్ కి ఇంటి దగ్గర తన మాజీ భార్య కనిపిస్తుంది. క్యాలబ్ కి సంబంధించిన ఎమోషనల్ బాండింగ్ గురించి ఎక్కువ కాన్వర్జేషన్ ఉంటుంది వీళ్ళిద్దరికి. పోతే ఇటు నయాకి సంబంధించిన పర్సనల్ లైఫ్ ని కూడా రివీల్ చేస్తారు. ప్రొఫెషనల్ గా తన భర్త పోలీస్ అయినప్పటికీ కొన్ని ఎలిగేషన్స్ వల్ల అతను సస్పెండ్ అవుతాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న క్లాషెస్ వల్ల తన బాబుతో నాయా సపరేట్ గా ఉంటుంది. నాయాకి తన బాబు అంటే ఎంత ఇష్టం, ఎంత ప్రేమ అనేది మనకి కొన్ని సీన్స్ లో చూపిస్తూ ఉంటారు. ఇటు ఇన్వెస్టిగేషన్ లో టర్నర్ కి నాయా వల్ల పెద్ద ఉపయోగం లేదు అన్నట్టు ఫీల్ అయినట్టు మనకు చూపిస్తారు. టర్నర్ ఎప్పుడు కూడా సోలో ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించినట్టు మనకు చూపిస్తూ ఉంటారు. ఈ నయా అనే క్యారెక్టర్ ని ఎప్పుడు అవాయిడ్ చేస్తున్నట్టు చూపిస్తారు మనకి. ఏదో ఒక ఆఫీస్ వర్క్ లో ఉంచి తిను సింగిల్ గా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ తోనే ఆ క్యారెక్టర్ ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. నాయకి ఏదో ఒక ఆఫీస్ వర్క్ అప్ చెప్పి టర్నర్ మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ నేషనల్ పార్క్ లో ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ చేస్తే పని అవుతుంది అనేది ఇతనికి బాగా తెలుసు. టర్నర్ కి బాగా ఫ్రెండ్ గా ఉన్న ఒక రేంజర్ తో ఎక్కువగా కమ్యూనికేషన్ లో ఉంటూ ఉంటాడు. తనను తీసుకుని ఇన్వెస్టిగేషన్ కి వెళ్తాడు. ఇటువైపు నయా కూడా ప్రొఫెషనల్ గా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఆఫీస్ లో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న ప్రతి ఒక్క ఎవిడెన్స్ ని పిన్ టు పిన్ కలెక్ట్ చేస్తుంది తిను కూడా. ఈ క్రమంలోనే ఆ బాడీ పేరేంటో కూడా తెలియని వీళ్ళకి నయా చేసిన ఇంటర్నెట్ సెర్చ్ లో చనిపోయే అమ్మాయి పేరు లూసీ కుక్ అని నయా కనిపెడుతుంది. ఆ బాడీని బ్రీఫ్ గా స్టడీ చేసిన వీళ్ళకి చేతి మీద గోల్డెన్ ఎక్స్ సింబల్ కనబడుతుంది. ఆ ఎక్స్ సింబల్ ఏంటనేది కూడా ఇల్లు ఇన్వెస్టిగేషన్ లో పాయింట్ గా యాడ్ చేసుకుంటారు. టర్నర్ తన మనసుని, మైండ్ ని ఎంత తన ప్రొఫెషనల్ వైపు లాగినప్పటికీ తన బాబు అయిన క్యాలబ్ కి సంబంధించిన మెమరీస్ మాత్రం చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. తను డిస్టర్బ్ అయిన ప్రతి టైంలో నయా వచ్చి ఇతను ప్రొఫెషనల్ గా మైండ్ డైవర్ట్ చేస్తూ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా అక్కడ ఒక తెగ బతుకుతూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కి వెళ్తారు. ఆధునిక సమాజానికి దూరంగా వీళ్ళు ఒక ట్రైబ్స్ లాగా బతకాలని వీళ్ళ ఇంటెన్షన్. వాళ్ళంతా చాలా యూనిటీగా ఉంటారు. వీళ్ళు వెళ్ళటమే వాళ్ళంతా ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి వీళ్ళని అడ్డుకోవడానికి ట్రై చేస్తారు. వాళ్ళందరూ వీళ్ళ మీద రివర్స్ అయ్యే టైం కి టర్నర్ నయాని తీసుకుని అక్కడ నుంచి తిరిగి వచ్చేస్తాడు. కానీ నయా మాత్రం ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్దామని చెప్తే ఇది సరైన టైం కాదు అని అక్కడ నుంచి తీసుకొచ్చేస్తాడు. టర్నర్ కి బాగా తెలుసు అక్కడ ఎవరిని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది. టర్నర్ కి ఒక కొత్త డౌట్ వస్తుంది. ఇక్కడ మనకి షేన్ అనే ఒక కొత్త క్యారెక్టర్ పరిచయం అవుతుంది. వైల్డ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అడవిలోనే బతుకుతూ ఉంటాడు. అతని దగ్గరికి టర్నర్ వెళ్తాడు. ఇక్కడ టర్నర్ కి నమ్మకం ఏంటంటే లూసీని షేనే ఉన్నా చంపాడేమోనని ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటాడు. సో ఇక్కడ షేన్ దగ్గర ఒక స్నైపర్ ఉంటుంది. ఆ స్నైపర్ లో బుల్లెట్ లూసీకి కూడా తగిలిందేమో టర్నర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఈ స్నైపర్ గన్ బుల్లెట్ ని అక్కడ చనిపోయిన బాడీలో ఉన్న బుల్లెట్ ని టాలీ చేసుకోవాలి. అందుకోసం ఈ గన్ లో ఉన్న బుల్లెట్ కావాలి. దానికి ఎంత తెలివిగా బిహేవ్ చేస్తాడంటే టర్నర్ ఆ గన్ మీద చేపెడతాడు. టర్నర్ చేపెట్టిన వెంటనే షేన్ గన్ ను పట్టుకుంటాడు. ఇక్కడ షేన్ కి ఇమీడియట్లీ గా ట్రస్ట్ ఇష్యూస్ వచ్చేస్తాయి. సో ఇతను నమ్మించడానికి తన దగ్గర ఉన్న రివాల్వర్ ని తీసి కొత్త గన్ నేను తీసుకుందాం అనుకుంటున్నాను, దానికోసం ఊరికి చెక్ చేద్దామని, నీకు నమ్మకం లేకపోతే నా గన్ తీసుకో అని షేన్ కి టర్నర్ తన గన్ ఇస్తాడు. గన్ను తీసుకున్న వెంటనే ఆలోచించకుండా అక్కడ ఉన్న ఒక చెట్టుకి షూట్ చేస్తాడు. షూట్ చేసి తన గన్ను తనకిచ్చి వెంటనే వెళ్ళి ఆ బుల్లెట్ ని రికవర్ చేసుకుంటాడు. లూసీ బాడీలో దిగిన బుల్లెట్ ఈ బుల్లెట్ సేమా కాదా టెస్ట్ చేయమని చెప్తాడు. ఇటువైపు టర్నర్ తో విసుకుపోయిన నాయా కూడా తనే సింగిల్ గా అడవిలోకి వెళ్లి ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటుంది. అదే విధంగా అడవిలోకి వెళ్తుంది కూడా. అక్కడ ఒక గుహలాగా కనిపిస్తుంది, దానిలోకి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన తనకి అక్కడ ఒక మాస్క్ కనిపిస్తుంది. ఇక్కడ మాస్క్ ఏంటని ఆశ్చర్యంగా దాని వైపు చూసిన టైంలో తన కింద ఉన్న చెక్క విరిగిపోయి లోపలికి పడిపోతుంది. ఒకవైపు వర్షం స్టార్ట్ అవుతుంది, దీని కాలికి దెబ్బ తగులుతుంది.
ఉంటుంది. వర్షం స్లోగా లోపలికి వచ్చేస్తూ ఉంటుంది. ఈ టైంలో ఆఫీస్ దగ్గర ఉన్న నయా కార్ ని టర్నర్ చూస్తాడు. లోపలికి వెళ్లి చెక్ చేస్తే అక్కడ హార్సెస్ లో ఒక హార్సే ఉంటుంది, ఇంకో హార్స్ మిస్ అవుతుంది. హార్స్ ని తీసుకుని నయా పార్క్ వెళ్ళిందని అర్థం చేసుకున్న టర్నర్ వెంటనే పార్క్ బయలుదేరతాడు. నయా హార్స్ వెళ్ళిన ఫుట్ మార్క్స్ ద్వారా టర్నర్ కూడా ఆ ప్లేస్ కు వెళ్లి తన రెస్క్యూ చేసి తీసుకొస్తాడు. ఇక్కడ నుంచి టర్నర్ కి నయాకి మధ్యలో ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ నుంచి ఇద్దరు కలిసి కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. ఈ అడవిలో డ్రగ్ ట్రాఫికింగ్ కూడా బాగా జరుగుతుంది. అట్లాగే ఈ చనిపోయిన లూసీ క్యారెక్టర్ ఏదైతే ఉందో తిను కూడా ఈ డ్రగ్ ట్రాఫికింగ్ లో ఒక భాగంగా వీళ్ళ ఇన్వెస్టిగేషన్ లో బయటపడుతుంది. కానీ అది ఎక్కడ ఎలా ఏంటి అనేది ఇంత పెద్ద అడవిలో వీళ్ళకి అర్థం కాదు. సో వీళ్ళ దగ్గర ఒక మంచి స్ట్రాటజీ ఉంటుంది. అదేంటంటే అప్పటికే జైల్లో బందీగా ఉన్న ఒక ఖైదీని, అది కూడా ఆ ప్లేస్ కి సంబంధించిన ఖైదీని వీళ్ళు రిలీజ్ చేస్తారు. సో ఇతను రిలీజ్ చేసిన వెంటనే డైరెక్ట్ గా అక్కడికే వెళ్తాడు. అతను వీళ్ళు ఫాలో అవుతారు. సో ఇలా వెళ్ళిన వీళ్ళకి ఆ స్పాట్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతారు. అట్లాగే అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు కూడా. సో ఈ డ్రగ్ మాఫియాని ఎలిమినేట్ చేసే టైంలో ఒక ముగ్గురు ఆఫీసర్స్ కి బాగా సివియర్ గా ఇంజురీస్ అవుతాయి. సో ఈ కారణాన్ని చూపించి ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పాలి, మీ వల్ల హ్యాండిల్ చేయడం అవ్వదు అని సిబిఐకి కేసుని అప్పచెప్తారు. కేసుకి సంబంధించిన ఎవిడెన్స్ ప్రూఫ్స్ అన్నిటిని కూడా ఎఫ్బిఐకి అప్పచెప్పాల్సి వస్తుంది. కానీ టర్నర్ లూసీకి సంబంధించిన మొబైల్ ఫోన్ ని మాత్రం తన దగ్గర చేసుకుంటాడు. సో ఈ మొబైల్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు, అది అవ్వదు. ఈ లూసీ బాడీ దగ్గరికి వెళ్లి ఫోరెన్సిక్ ఆఫీసర్ హెల్ప్ తీసుకుని ఏదో రకంగా ఫేస్ అన్లాక్ చేయాలనేది ఇతని ప్రయత్నం. సో ఆ ప్రయత్నంలో ఇతను సక్సెస్ ని పొందుతాడు. ఓపెన్ చేశాక చూస్తే దానిలో కొన్ని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ లో పర్టికులర్ గా షేన్ ఫోటో కనబడుతుంది. సో అతను అరెస్ట్ చేయాలని కానీ లేకపోతే అతను చంపాలన్న ఉద్దేశంతో కానీ అడవికి వెళ్తాడు టర్నర్. అడవికి వెళ్లే ముందు నయాకి ఒక మెసేజ్ పెడతాడు, నేను ఈవినింగ్ లోపు తిరిగి రాకపోతే నా ఫోన్ ని ట్రాక్ చేయమని చెప్తాడు. సో వీటినన్నిటిని ముందే పసిగట్టిన షైన్ దూరం నుంచి స్నైపర్ తో టర్నర్ ను చూస్తూ ఉంటాడు. ఎప్పుడైతే టర్నర్ షైన్ టెంట్ దగ్గరికి వస్తాడో వెంటనే ఇతను షూట్ చేస్తాడు. అక్కడే పడిపోయిన టర్నర్ లేక్స్ పరిగెత్తడానికి ట్రై చేస్తాడు. సో వీళ్ళిద్దరి మధ్యలో గన్ ఫైరింగ్ జరుగుతుంది. ఎంత గన్ ఫైరింగ్ జరిగినా టర్నర్ కి ఆల్రెడీ బుల్లెట్ దిగుంది. దీన్ని రివర్స్ లో అటాక్ చేయలేని టర్నర్ వెళ్ళి ఒక చోట దాక్కుంటాడు. ఎలా చివరికి షేన్ ఇతను పట్టుకుని కాల్ చేసే టైంలో నయా వచ్చి టర్నర్ కాపాడుతుంది. ఈ కేసుని ఎఫ్బిఐ అప్పచెప్పడానికి టర్నర్ కి అస్సలు ఇష్టం ఉండదు. సో దీని వెనక ఏం జరిగింది అనేది క్లియర్ గా బ్రీఫ్ గా ఇన్వెస్టిగేషన్ చేసిన టర్నర్ కి అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దాన్ని బేస్ చేసుకుని క్యామ్ నీల్స్ దగ్గరికి వస్తాడు. వీళ్ళిద్దరికి ప్రీవియస్ లో చాలా మంచి బాండింగ్ ఉంటుంది. చాలా లోగా ఉన్న టైంలో కూడా టర్నర్ కి బాగా హెల్ప్ చేస్తాడు ఇతను. సో ఇలాంటి పర్సన్ దగ్గరికి వచ్చి ఇతను అనుమానిస్తాడు టర్నర్. ఎందుకు అనుమానిస్తాడంటే ఆ కేసుని ఎఫ్బిఐకి అప్పచెప్పింది క్యామ్ నీల్స్. ఇన్వెస్టిగేషన్ చేసి చాలా క్లోజ్ గా వచ్చేసిన టర్నర్ కి మర్డర్ చేసిన క్యామ్ నీల్స్ ను పట్టుకోవడం పెద్ద విషయం ఏం కాదు. సో దీన్ని తెలుసుకున్న క్యామ్ నీల్స్ దీన్ని ఎఫ్బిఐకి అప్పచెప్తాడు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ చనిపోయిన లూసీ కుక్ ఎవరో కాదు, క్యామ్ నీల్స్ కి ఫస్ట్ భార్య కూతురే. వీళ్ళిద్దరికి జరిగిన విభేదాల వల్ల తన మొదటి భార్య లూసీ కుక్ ని తీసుకుని వెళ్ళిపోతుంది. క్యామ్ నీల్స్ రెండో మ్యారేజ్ చేసుకుంటాడు. ఇక్కడ వరకు బాగానే ఉన్నప్పటికీ తను ఒక పెరుగుల ఆఫీసర్ గా సెట్ అవుతాడు. ఇంత హ్యాపీ లైఫ్ ఉన్న టైంలో తన కూతురు యోస్మైట్ నేషనల్ పార్క్ లో జరుగుతున్న ఇల్లీగల్ డ్రగ్ యాక్టివిటీస్ లో తన కూతురు కూడా ఒక భాగంగా ఉందని తెలుసుకుని నమ్మలేకపోతాడు. సో ఇది వెనక బయటకు తెలిస్తే తన పరువు పోతుందనుకున్న క్యామ్ నీల్స్ తనని హెచ్చరించడానికి ట్రై చేస్తాడు. ఇది బెడ్స్ కొడుతుంది. లూసీ కుక్ రివర్స్ లో తన తండ్రిని డబ్బులు డిమాండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీన్ని అస్సలు యాక్సెప్ట్ చేయని క్యామ్ నీల్స్ తన బెదిరించి అక్కడి నుంచి పంపించేయాలని ప్రయత్నం చేస్తాడు. సో దీనిలో భాగంగానే తన రైఫిల్ తీసుకుని దాని నుంచి ఒక బెదిరింపుగా తను షూట్ చేయాలని అనుకుంటాడు. కానీ దానికి వైభ్రాంతులకు గురైన లూసీ కుక్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి దూకి చనిపోతుంది. ఇది తెలుసుకున్న టర్నర్ క్యామ్ నీల్స్ పోలీసులకు ఇన్ఫార్మ్ చేయొద్దని చెప్తాడు. కానీ టర్నర్ దాన్ని పట్టించుకోకుండా వచ్చేస్తూ ఉంటాడు. ఇది ఎలాగైనా నాకు ప్రాబ్లం గానే అవుతుంది అనుకున్న క్యామ్ నీల్స్ ఏం చేస్తాడంటే గన్నుతో తన్నే కాల్చుకుని చనిపోతాడు. నేను ఎంత బ్రీఫ్ గా చూసినప్పటికీ సిరీస్ లో నాకు కొన్ని అర్థం కాని సీన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే టర్నర్ బాజీ భార్య అయిన జిల్ ఏం చేస్తుందంటే తన కొడుకుని ఎవరో చంపారు అని అర్థం చేసుకుంటుంది. కానీ ఎవరు చంపారో మనకి సిరీస్ లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడు. అందుకని ఈ జిల్ ఏం చేస్తుందంటే ఈ షేన్ కి ఒక కాంట్రాక్ట్ ఇస్తుంది, ఎవరైతే నా కొడుకుని చంపారో అతను నువ్వు చంపేసేయని. సో ఇతను వాళ్ళు చంపినట్టు చూపిస్తారు, కానీ ఎవరు చంపారు అనేది నాకు క్లియర్ గా అర్థం కాలేదు. మీకు ఏమైనా అర్థం అయితే నా కామెంట్స్ లో తెలియజేయండి. ఇంకొక సీన్ ఏంటంటే మనకి పర్టికులర్ గా ఒక 4-3 సీన్ లో చూపిస్తారు ఈ లూసీ కుక్ చిన్నతనం నుంచి తిన్న ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఎవరో వచ్చి కలుస్తున్నట్టు ఈవిడ హాయ్ చెప్తున్నట్టు కూడా ఇదిగో ఈ సీన్ లో మీరు చూడండి. ఇది ఎవరు కూడా నాకు అర్థం కాల. ఒకవేళ మీరు కనుక సిరీస్ కనుక స్టార్ట్ చేసి చూస్తే ఒకవేళ మీకు అర్థం అయితే కనుక నాకు కామెంట్స్ లో తెలియజేయండి. సిరీస్ లో అదొక్కటి కొంచెం నాకు అసంతృప్తిగా అనిపించింది. అదర్వైజ్ స్టోరీ కొంచెం స్లోగా వెళ్తుంటుంది, ఏం పర్వాలేదు, అదంతా నార్మల్ గానే ఉంది. కానీ ఇది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు వీడియో అయితే. ఇది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. జై హింద్.